సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క బలలో మనం వ్యక్తిగతంగా పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో మనం పాల్గొనక వరకు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సమయంలో మనం లేఖన భాగాలను చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకుని బలలో పాల్గొనక ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండదు, మరియు నేను మొదట వినిన స్వరం బహుళధ్వనిని నాతో మాట్లాడిన వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కాము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచదనని. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తూ వస్తున్నాం. దేని సాదృశ్యమైనది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం కాడించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం వరకు సంఘములు ఎలా ఉండాలా, సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఎలా ఉండాలా, దేవుని ప్రజలైన వారు ఎలా జీవించాలన్నది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయం 22వ వచనం వరకు కూడా బయలుపరచబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము సంఘం ఎత్తబాటును చూపిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ వచనం కాడించి దాదాపు 5వ వచనం వరకు కూడా, క్షమించండి, 5వ అధ్యాయం వరకు కూడా, అంటే 4వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ అధ్యాయం వరకు కూడా సంఘం ఎత్తబడిన తర్వాత ఏం చేస్తుంది, ఎత్తబడిన సంఘం ఏం చేయబోతుంది అన్నది వివరణ అన్నది 4వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ అధ్యాయం దాదాపు 14వ వచనం వరకు ఉంటుంది. 6వ అధ్యాయం నుండి దేవుని యొక్క తీర్పులు, భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన వారి మీదకి వస్తున్నాయి దేవుని తీర్పులు. ఆ తీర్పులు, ఆ దేవుని ఉగ్రత దాదాపు 18వ అధ్యాయం దాకా ఉండేది. అంటే ఎన్ని అధ్యాయాలు? 12 అధ్యాయాలు. దాదాపు 12 అధ్యాయాల్లో దేవుని తీర్పులు, దేవుని ఉగ్రతలు, దేవుడు జరిగి ఉంచిపోతున్న కార్యాలు ఉన్నాయి. దాదాపు 19వ అధ్యాయం కాడి నుంచి మరలా 22వ అధ్యాయం వరకు, 22 ఉండే 23 ఉండే అయితే జ్ఞానం కాబట్టి మళ్ళీ 22వ అధ్యాయం వరకు గొర్రెపిల్ల భార్య, ఆ ఎత్తబడిన సంఘానికి ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ ఎత్తబడిన సంఘము ప్రభు ద్వారా ఏం చేయబడుతుంది, ప్రభు ఆ ఎత్తబడిన సంఘానికి ఏమిస్తున్నాడు అన్నది 19వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కూడా క్లారిటీ ఉంది. దాంట్లో నూతన నిష్ఠలు ఏమిస్తున్నాడు, అలంకరించబడిన గొర్రెపిల్లను చూస్తున్నాం. తర్వాత ప్రభువే దేవాలయం అయింది ప్రకాశిస్తున్న చూస్తున్నాం. ఇవన్నీ కూడా 19వ అధ్యాయం కాడి నుంచి దాదాపు 22వ అధ్యాయం వరకు కూడా సంఘం ఎత్తబడిన తర్వాత సంఘానికి ప్రభు ఇచ్చే కనపడుతుంది. మళ్ళా చెప్తున్నా చూడండి, ఇంట్రడక్షన్ ఏమో 1వ అధ్యాయం 1వ వచనం కానించి దాదాపు 7వ వచనం వరకు ఉంది. ఆయన ప్రత్యక్షత 1వ అధ్యాయం 8వ వచనం నుండి 3వ అధ్యాయం 22వ వచనం వరకేమో సంఘము, సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉండరు భూమి మీద అన్నది. 4వ అధ్యాయం 1వ వచనం సంఘం ఎత్తబాటును చూపిస్తుంది. 4వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ అధ్యాయం 14వ వచనం వరకు ఎత్తబడిన సంఘం ఏం చేయాలో చూపిస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనం నుండి దాదాపు 18వ అధ్యాయం వరకు కూడా భూమి మీద, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారికి దేవుని తీర్పులు ఎలా ఉన్నాయి, దేవుని ఉగ్రత ఎలా ఉంది అన్నది కనబడుతూ వస్తుంది. 19వ అధ్యాయం కాడి నుంచి 22వ అధ్యాయం వరకు కూడా ఎత్తబడిన సంఘానికి ప్రభు ఇస్తున్నాడు. ఈ మధ్యలో 6వ అధ్యాయం కాడి నుంచి దాదాపు 18వ అధ్యాయం వరకు కూడా భూమి మీద దేవుని ఉగ్రతలు జరుగుతున్నప్పుడు దేవుని భయంకరమైన ఉగ్రతలు జరుగుతూ వస్తాయి. 7 ఏళ్ళు శ్రమల కాలం ఉంటుంది, 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు ఉంటాయి, తర్వాత 3.5 సంవత్సరం మహాశ్రమలు ఉంటాయి. ఇవన్నీ 7 ఏళ్ళ కాలంలో జరుగుతాయి. ఇదే 7 ఏళ్ళ కాలంలో భూమి మీద శ్రమ, మహాశ్రమలు ఉన్నప్పుడు మధ్యాకాశంలో ఎత్తబడిన సంఘమునకు ప్రభు పెండ్లి విందు ఇస్తున్నాడు. 7 ఏళ్ళు పెండ్లి విందు, పరిపూర్ణమైన పెండ్లి విందు. సో ఇక్కడ మనం భోజనం చేయడానికి పెళ్లికి ఎన్ని రోజులు భోజనం పెడతారా? అయిన వాళ్ళు బంధువులు వస్తేనేమో వారం రోజులు ముందులు వస్తారు, వారం రోజుల తర్వాత వెళ్తారు. అయితే పిలువబడిన వారు అయితేనేమో పెళ్లి రోజు వస్తారు, అదిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వస్తారు, భోజనం చేసి వెళ్తారు. ఒకరోజు మన బంధువులకి 2 వారాలు పెడతామేమో. కానీ ఈ పెళ్లి విందు అద్భుతమైనది.
పెళ్లి విందు అద్భుతమైనది. 7 ఏండ్లు. బాబా బాబా, ఏం తింటావు అసలు? అదే ప్రవీచ ఆహారం అనేది మనకు తెలియదు, మర్మంతో కూడిన ఆహారం. ఆ పెళ్లి విందులో అసలు ప్రవేశిస్తే ధన్యతలేండి, తినే సంగతి తర్వాత చూద్దాం. 7 ఏండ్లు పెళ్లి విందు, భూమి మీద 7 ఏండ్లు శ్రమల కాలం. ఇది రెండు ఒకేసారి జరిగిపోతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద తీర్పులు ఆరంభించబడుతున్నాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. అదే టైంలో ఈ 3.5 సంవత్సరాల్లో మిగతా 3.5 సంవత్సరాలని సాతాను క్రియలు కూడా బయటపడిపోతాయి. వారి ముద్ర వేయించుకున్న వారికి భూమి మీద శ్రమల కాలంలో 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడికి, ఆ ముద్ర కలిగి ఉన్న వాడికి భూమి మీద ఆహారం ఇవ్వబడదు, నీళ్లు ఇవ్వబడవు, ఇంకేది కూడా ఉండదు. ఆ ముద్ర వేయించుకోకుండా ప్రభు కొరకై నమ్మకమైన వారు ఉండి ప్రభు చిత్తం కొరకై హతసాక్షులుగా మారడానికి ఇష్టపడి హతసాక్షులు అయితే, ఆ దైవ సంకల్పంలో ఎత్తబడిన సంఘం కాకుండా విడవబడిన వారు మేము చేసిన తప్పని ఒప్పుకొని దేవుని కొరకు హతసాక్షులుగా మారబడి ఉంటే, దైవ చిత్తం ఉంటే వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. నేను చెప్పే కదా, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ప్రకటన గ్రంథం? 20 సంవత్సరాలు ఖచ్చితంగా పట్టింది. అప్పుడే అయిపోయేది కాదు ఈ సబ్జెక్ట్. ఈలోపు ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్తామో, ఎంతమంది ఉంటామో, అసలు మేము ఉంటామో ఎంతమో తెలియదు. కానీ చాలా ఇంపార్టెంట్ వర్తమానాలు. ఈ రోజుల్లో నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పే రోజులు అయిపోయినవి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్తలో కూడా, ఆయన చేతిలో ఉందంట. ఎందుకు ఆయన చేతిలో ఉంది? జల్లించడానికి, పోత పోయటానికి. పోత పోసినప్పుడు ఏం జరిగింది? మంచి విత్తనాలన్నీ ఒకచోట పడతాయి, మంచివి కాని విత్తనాలు ఏమవుతాయి? గాలికి కొట్టుకొని పోతాయి. ఎందుకు? ఆయన పోతబడిన సమయం దగ్గరగా ఉన్నాడు, దగ్గరలో ఉంది. ఆ చాట ఆయన చేతుల్లో ఉంది, గొడ్డలి ఆయన చెట్టు వేరును నాటబడి ఉంది. ఎందుకు? ఏ చెట్టు ఫలించదో దాన్ని నరికివేయడానికి గొడ్డలు సిద్ధంగా ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇంకా దేవా నాకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తావు, దేవుళ్ళు ఎప్పుడు ఇస్తావు, నడువు నొప్పి ఎప్పుడు తీసేస్తావు, కాళ్ళు ఎప్పుడు తీసేస్తావు, షుగర్ లేకుండా నన్ను ఎప్పుడు చేస్తావు, బీపీ లేకుండా ఎప్పుడు చేస్తావు, ఇవన్నీ అడిగే దినాలు కాదు ఇవి. ఇవన్నీ అడిగే దినాలు కాదు ఇవి. బైబిల్ అంటుంది, శోధనలు రాక తప్పు, వాటిని సహించిన వాడు, వాటిని జయించిన వాడే ధన్యుడు. కానీ వీటన్నిటి కొరకు, అల్పమైన స్వల్పమైన వాటి కొరకు మనం మనసు పెడితే, శ్రేష్టకరమైన దాని కొరకు ఇంకెప్పుడు మనసు పెడతా? అయిపోతున్న దినాలు ఇవి, ఇక లేవు. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ కలిగి ఉండబోతున్న దినాల్లో ఉన్నాం, సంఘం ఎత్తబడే దినముల్లో ఉంది. మీకు తెలుసా లేదు? సర్వసత్యం చెప్పంటారా? ప్రపంచంలో ప్రభు చిత్తంలో ఉన్న సంఘం సిద్ధపడిపోతుంది, ఆల్రెడీ సిద్ధపడిపోతుంది. చాలా చోట్ల మందిరాల్లో కొట్లాడుకుంటున్నారు, గొడవలు ఉన్నాయి, డబ్బుల కోసం కానీ, అధికారం కోసం కానీ, ఆస్తి కోసం కానీ, ఇంకా పేరు ప్రఖ్యాతుల కోసం కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని జరుగుతున్న అసలైన సంఘం వాడికి సిద్ధపాటులో ఉంది. ఇంకా ఏది ఎట్ట జరుగుతున్న సంఘం అయితే, దైవ సంకల్పంలో ఉన్న సంఘం అయితే సిద్ధపడిపోతుంది. కొట్టుకునేవాడు కొట్టుకుంటారు, తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటారు, కేసులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. ఎవరోళ్ళు దేనోళ్ళు దానికి ఉన్నారు. కానీ దేనోళ్ళు దానికి కూడా మనం వాడి వైపు చూడొద్దు. వాడు కొట్టుకున్నాడు, వీడు తిట్టుకున్నాడు, వీడు కోపించాడు, వాడు కాపించాడు, ఇవన్నీ మనకు అవసరంలా. మన గురి, మన ఆలోచన, మన దృష్టి సిద్ధపడే సంఘం మీద ఉండాలి. మనం ఎక్కడ ఉండాలా? సిద్ధపడుతున్నటువంటి సంఘంగా మనం ఉండాలి. ఎన్ని మందిరాల్లో, సంఘంలో ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు ఉన్నా సంఘముగానే సిద్ధపడుతుంది. ఎలా సిద్ధపడుతుంది? ఎత్తబడే సంఘంగా సిద్ధపడుతుంది. ఆ ఎత్తబడే సంఘమునికే పెండ్లి విందు ఉంది. ఆ ఎత్తబడే సంఘమునికే దేవుని రాజ్యంలో ఆహ్వానం ఉంది. ఆ ఎత్తబడే సంఘమునికే దేవుని రాజ్యంలో ఉండే ధన్యత ఉంది. ఆ ఎత్తబడిన సంఘమే గొర్రెపిల్ల భార్యగా అలంకరించబడుతుంది. నేను మరలా చెబుతా చూడండి, మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. బాప్తిసం, రక్షణ మార్మోసి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. నువ్వు బాప్తిసం తీసుకుని ఏం చేసినా దేవుని రాజ్యానికి వెళ్తావు అన్నాడే తప్పుడు పోతే, అది ఖచ్చితంగా తప్పుడు పోతే. రక్షించబడి మార్మోస్ పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తు యేసు యొక్క జీవం మనం కలిగి ఉన్నప్పుడే, ఆయన జీవం మనలో ఉన్నప్పుడే, సజీవమై ఆయన జీవం మనలో ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తాం. గొర్రెపిల్ల భార్యగా మనం ఉంటాం.
క్రీస్తు యేసు యొక్క జీవం మనలో లేనప్పుడు ఆ జీవాన్ని కోల్పోయి ఏదో మందిరానికి వెళ్ళాలా, ఏదో వస్తున్నాము. కొంతమంది ఉంటారు లోకంలో, మన సావాసం అని చెప్పను కానీ చాలా మందిరాల్లో అంటే చాలా డినామినేషన్ ఎట్లా ఉంటారు, క్రిస్మస్కి వచ్చేవాళ్ళు ఉంటారు. వస్తారు లేదా? నేను చూస్తూ వస్తాను, ఆంధ్రాలో చూస్తూ వచ్చా. బీడీ కట్టు ఉండేది, ఇంకా అగ్గిపెట్టి చేతిలో జేబులో ఉండేది. క్రిస్మస్ పండుగ రోజు క్రిస్మస్ మందిరానికి వచ్చేస్తాను. ఓడైతే తాగి వచ్చాడు మందిరానికి. ఏంటంటే ఈరోజు క్రిస్మస్ అంటాడు. ఏమంటాడు? క్రిస్మస్ అంటే దేనోడు దానికి ఉన్నాడు, కానీ సంఘంగా సిద్ధపడతాం. మనం ఆ కోణంలో ఉండకూడదు. ఏదో ఆదివారం బలలో పాల్గొనాలి, ఈరోజు ఆదివారం దేవుని ఆరాధించాలి, ఈరోజు ప్రభు దినం కదా, ప్రభు పునరుద్ధాన దినం మనం వెళ్తున్నాం అన్న కూడా కాదు. ప్రతి క్షణంలో ప్రతి నిమిషంలో నేను దేవుని రాజ్యం, ఈరోజు దేవుడు నాతో మాట్లాడే వాక్య పెరుగులో నేను ఎత్తబడే సంఘంగా సిద్ధపడాలి, కానీ విడబడేవాడికి ఉండకూడదు. అలా చెప్తున్నా చూడండి, సంఘముగా చేర్చబడిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్ళారు. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితంలో ఇంకా మారలా. ఇప్పుడు తీసుకున్నప్పుడు మారింది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా అయ్యే ఆలోచనలు, అయ్యే ఉద్దేశాలు, అయ్యే దృష్టి, అదే మనసు, అదే ఆలోచనలు, అదే తత్వం. మారినప్పుడు మనం సంఘంగా ఎత్తబడలేం, బలలో పాల్గొన్న దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అందుకంటాడు కదా, బలలో పాల్గొన్నవారు చాలా మంది నిద్రిస్తున్నా, చాలా మంది రోగులుగా లేరా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు పౌలు అంటాడు, మీలో చాలా మంది బలహీనలు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఏ విషయంలో? ఏ విషయం అండి? బలలో పాల్గొంటూ కూడా బలహీనలు, రోగులై నిద్రిస్తున్నారంట. అంటే వీళ్ళందరూ ఎవరు? అక్కడ పౌలు ఒక మాట అంటాడు, ప్రభు శరీరమని వివేచముగా తిని త్రాగువాడు తనకు తాను శిక్షా విధి తెచ్చుకుంటున్నట్టే. మరి వీళ్ళందరూ ఎవరండి? ప్రభు శరీరాన్ని తినేవారు, ప్రభు రక్తాన్ని తాగేవాడు రక్షించబడినవాడా, రక్షణ లేనివాడా? ఎవరు? రక్షించబడిన వారే కదా. మరి రక్షించబడిన వారు ఎలా ఉంటారు? మీలో కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు అంటే వీళ్ళందరూ ఎవరు? దీన్ని బట్టి నీకు అర్థమవుతుందండి, రక్షించబడిన దేవుని మందిరానికి వచ్చిన అందరిలో 25% మాత్రమే దేవుని కొరకు సిద్ధపడుతుంది. ఒకళ్ళు బలహీనంగా ఉంటున్నారు, ఒకళ్ళు రోగులు అవుతున్నారు, ఒకళ్ళు నిద్రిస్తున్నారు. 3 అనుభవాలు, 4 భాగాలు. ఇంకో భాగం మాత్రమే అర్థమవుతుంది. పరలోక రాజ్యంలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు కదా, ఎవరెవరు ఉండబోతున్నారు. వాటి జీవితం మనం మార్చుకోవాలి. బలలో పాల్గొంటున్నామంటే అందరిలాగా బలలో పాల్గొనడం కాదు, అందరిలాగా బలలో చేవేయటం కాదు. నువ్వు బలలో చేవేస్తున్నావు అంటే ఒకరోజు ప్రభు వస్తాడు, ఈ వారం అంతట్లో ప్రభు వచ్చినా నా బలహీనతలు దేవునికి అడ్డుగా రాకూడదు, అవి క్షమించబడాలా. ఈ వారంలో ప్రభు వస్తే నేను వెళ్ళిపోవాలి, మరొక బలలో పాల్గొంటాను, నాకు అవకాశం ఉందో లేదో. తరుణం ఉన్నప్పుడే నేను దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని బల్ల. చాలా మంది వివేచించట్లా, ఆలోచిస్తలా, మనసుకు తెచ్చుకోవట్లా. ఈ ప్రతి ఆదివారం బలలో పాల్గొంటమే కదా. అదే మనసుంటే, వాక్య వెలుగులో సరి చేసుకోలేని కఠినమైన హృదయం నీలో ఉంటే, నీలో ఉండ నాలో ఉండ ఒకరోజు ఇప్పుడు బాగుండదు, కానీ ఒకరోజు దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశించాం. పౌలు అది అంటాడు కొరింథీయులకు, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి పౌలు ఒక మాట చెబుతాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి దాదాపు 17 వచనాలు పౌలు గారు ఏమంటాడు? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమైన మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదలు లేతారు. ఆ మెదడు సజీవమైన మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడతాము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా. అసలు అదండి మనం బలలో పాల్గొనడానికి మెయిన్ రీజన్, సంఘం ఎత్తబడటానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పండి? సదాకాలం ప్రభుతో ఉంటాం. ఎక్కడ ఉంటాం? సదాకాలం ప్రభుతో ఉండటానికి బలలో మనం పరీక్షించుకు పాల్గొంటాం. సదాకాలం ఆయనతో ఉండటం కొరకై, ఆయన దగ్గర కొనుక్కోబడటం కొరకై సరి చేసుకుంటూ వస్తున్నాం. సంఘం స్థితి ఇది. సంఘం ఆయన దగ్గర కొనుక్కోబడుతున్న మేఘముల ద్వారా, సంఘం ఆయన దగ్గర సదాకాలం ఉంటుంది. మనం అలా ఉండాలి. దాని కొరకు పౌలు గారు చెప్పినట్టు కడబోరం మోగంగానే మనం అందరం కనురెప్పపాట్లు మార్పు చెంది ఎత్తబడతాం. కాబట్టి ఇక్కడ జీవితం మార్పు లేకపోతే ఇంకా మార్పు చెందిన అనుభవంలో దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం?
రక్షించబడిన దినాల్లో ఏ మనసు ఉందో, ఏ ఆలోచన ఉన్నాయో, ఏ ఉద్దేశాలు ఉన్నాయో, ఏ ప్రవర్తన ఉందో, ఏ జీవితం ఉందో ఇంకా నీకు నాకు అదే కొనసాగుతున్నప్పుడు, మనం మార్పు చెందిన అనుభవంలో దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? అది కష్టం. మనం వెళ్తాం అనుకుంటామే మన ఆలోచన, కానీ వెళ్ళే ఆలోచన ఎవరిది? పంపించే ఆలోచన ఆయనది. ఇక్కడ ఆయన పంపించకపోతే నువ్వు వెళ్తాను కూడా కుదరదేక. కాబట్టి సంఘము కడబోర మోగల శబ్దంకి ఎత్తబడుతుంది. ఇప్పుడు అసలైన కాన్సెప్ట్లోకి వస్తాం. ఎవరు ఎత్తబడుతున్నారు? మొట్టమొదటిగా సంఘం ఎత్తబడే విధానం కొన్ని భాగాలుగా చెప్తున్నా. మొట్టమొదటిగా ఎవరు ఎత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉండవారు, కానీ నిద్రించారు, కానీ వాళ్ళు మరణం కాదు, నిద్రలో ఉంటారు. అంటే మరణం కాని నిద్రలు అంటే శరీరాలు మృతమైనవి ఉండే, కానీ వారి ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. నిద్రించిన అనుభవంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరణం కాని నిద్రలో ఉండవాళ్ళు ఎత్తబడుతున్నారు. రెండవదిగా ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. ఎవరు? బ్రతికొండ సజీవులే అంటే రక్షించబడి మారుమోసు పొందిన వారే, కానీ వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సరే, ఇప్పుడు అంశం ఏంటంటే సజీవులే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు కదా. ఇప్పుడు చూసే మాట ఏంటంటే సజీవులే కానీ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారి గురించి ఇప్పుడు ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? దాదాపు 9 ఆదివారాలు సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎలా ఉంటారు, అంటే రక్షించబడిన వారిలో జీవం కలిగిన వారు ఎలా ఉంటారు అన్నది దాదాపు 9 వారాలే. ఇది 10వ వారం. ఏ వారం? ఎన్నో వారం? 10వ వారం. ఈ వారం మనం చూసేది ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఆరాధనలో చూస్తూ వచ్చాం కదా. ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవము లేని మనల్ని దర్శించి ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క జీవమును మనకిచ్చి, ఇంకా మనం చేసినవి ఏంటి? జీవం లేని మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన కుమారుడు శిలువ ద్వారా. ఇంకా మనకి ఏం చేశాడు అన్నది 7 విషయాలు చూసాం. మనకి ఏం చేశాడు? ఆత్మీయ ఆహారం, కరువులో ఉన్నప్పుడు ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధికి ఇచ్చాడు. 2, పరిశుద్ధమైనటువంటి అపవిత్రమైన తినకోకుండా పరిశుద్ధమైన వాటిని భుజించేదాన్ని తెచ్చాడు. 3, తను చెప్పిన మాటని వాగ్దాన పుత్రులుగా మనం చేస్తున్నాడు. 5, ఏ దురాలోచన మనలో రాకుండా కాపాడుతున్నాడు. 6, తన మహిమైశ్వర్యములతో మనం నింపుతున్నాడు. 7, ఆయన మనసు మన మీద నిలుపుతూ వస్తున్నాడు. అంటే ఆయనే క్రీస్తు యేసు జీవం లేని మనల్ని దర్శించి ఆయన కుమారుడు యేసు ప్రభు యొక్క కలువసిలో మరణం ద్వారా ఆయనతో ఉన్న జీవాన్ని మనకి ఇచ్చి ఇంకా మనకి ఇవన్నీ ఇస్తున్నాడు. ఒక జీవంతో కాదు, ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. ఇది మనం ఆరాధనలో చూసిన మాట. ఇప్పుడు టేబుల్ వర్తమానంలో చూసే మాట ఏంటంటే ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మనల్ని దర్శించి, ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మనల్ని దర్శించి క్రీస్తు యేసులో, అర్థమవుతుందండి, క్రీస్తు యేసులో మనకిచ్చేవి కానీ, లేదా ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవమును మనకిచ్చి ఆ కుమారుని యొక్క జీవాన్ని మనకిచ్చి మనం దర్శించడానికి కారణాలు ఏంటి? అర్థమవుతుందండి. ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం మనకిచ్చి ఆ కుమారుని బట్టి మనల్ని దర్శించడానికి కారణాలు ఏంటి అంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మహోన్నతుడుగా, మహాగణుడుగా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రజలకు వాక్యం అందిస్తాను. నేనైతే యోగ్యని కాదు, ఏమాత్రం అర్హత లేదు. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని వచ్చి నీ ప్రజలు ఖాళీకి వెళ్ళిపోకుండా తమ జీవితాలు సరి చేసుకుని దేవుని ఆదరణ పొంది సిద్ధపడి వాళ్ళలో పాల్గొని దేవుని రాజ్యం కొరకు ఎత్తబడే సంఘంగా స్థిరపరచమని, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారన్న మాటల్లో జీవాన్ని కలిగిన వారు ఎలా ఉంటారు, వారు ఎవరు ఎత్తబడుతున్నారో కొన్ని విషయాలు చూస్తుండగా దీవించి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరొకమారు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య వెలుగులో మేము వల్ల పాల్గొనడం కొరకై విత్తబడే వాక్యం మా మనసులో మా హృదయాల్లో ఉంచుకుని మా మనసు మా హృదయం మా దృష్టి దారి తప్పిపోలుకోకుండా వాక్యం వినేటప్పుడు శ్రద్ధ కలిగి ఉంటాను సాయం చేయమని, వాక్యాన్ని దీవించమని, ముందున్న సమయం దీవెనకరంగా చేయండి. వచ్చిన ప్రజలందరూ స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా మధ్య మార్గంలో ఉంటే, రావాల్సిన వారు ఎవరైనా మీ చిత్తంలో ఉంటే వారిని కూడా త్వరపెట్టి తీసుకురామని
ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మరొక మాటను ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులు కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అదే మనం మరి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ వస్తున్నాం కదా. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములు చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో. ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటి? ఇప్పటికే దీంట్లో దాదాపు 5 వారాలు చూస్తూ వచ్చాం ఈ వచనంలో. ఇప్పుడు చూసే మాట ఏంటంటే జీవం గల దేవుని దర్శించుటకు. ఒక వ్యక్తి జీవం గల దేవుని దర్శించాలంటే ఆ వ్యక్తిని ఏముండాలా? జీవం ఉండాలి. మనం దేవుని దర్శించాలంటే మనలో క్రీస్తు యేసు యొక్క జీవం లేకపోతే మనం దేవుని దర్శించలేం. సో ఇక్కడ క్రీస్తు యేసు సజీవులే కానీ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారి గురించి చూస్తున్నాం. అయితే ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవమును మనకిచ్చి ఆయన కుమారుని ద్వారా మనల్ని దర్శించడానికి కారణాలు. మరలా ఇప్పుడు కూడా దర్శిస్తున్నాడు. లేదా ఎట్లా అనుకోండి, మరలా ఇప్పుడు ఆయన మనల్ని దర్శించడానికి గల కారణములు ఏంటి? ఇప్పుడు మనల్ని దర్శించడానికి కారణం సంఘంగా మనం సిద్ధపడుతున్నాం, ఎత్తబడే సంఘంగా మనం ఉండబోతున్నాం. కానీ ఇప్పుడు మనల్ని ప్రభు దర్శించడానికి కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇట్లానే చెప్పుకోవచ్చు, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనకి ఇచ్చి ఆయన కుమారుని ద్వారా ఈ రోజు మనం దర్శించడానికి కారణములు. మొట్టమొదటిగా రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నాడు? ఈ స్థలమునకు నేను మిమ్మల్ని మరలా రప్పించడానికి మరలా దర్శిస్తాడంట దేవుడు. సరే, దేవుడు ఏడ తీసుకొస్తాడు, దేవుని కొందనారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏమన్నదండి, 29వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో చూడండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యముకు 75 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పింతును. నేను మిమ్మల్ని ఏమంటాడు? దర్శిస్తానంటాడు. ఎప్పుడు దర్శిస్తున్నాడు దేవుడు? అసలు ఆయన దర్శించడానికి కారణాలు ఏంటి తెలుసా? సరే, ఎప్పుడు సంగతి ఈ రోజు ఆయన మనల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు ఆయన మనల్ని దర్శించడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? ఆయన నీకు శుభవార్త చెప్పడానికి. ఏం చెప్పడానికి దర్శిస్తున్నాడు? ఒక శుభవార్త నీకు చెప్పడానికి ఆయన నిన్ను దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఏంటిది అది? శుభవార్త. శుభవార్త అంటే ఏంటి అసలు? బైబిల్లో శుభవార్త ఎక్కడైనా ఉందా? సువార్త ఉందా? శుభవార్త ఉందా? సువార్త ఉందా బైబిల్లో? చెప్పాలి. సువార్త ఉందా? శుభవార్త ఉందా? పెద్దగా చెప్పండి అక్క అన్న. సువార్త ఉంది. మరి నాకున్న బైబిల్ ఏంటి? శుభవార్త కూడా ఉంది. చెప్పారా? సరే, అయితే కానీ మొట్టమొదటిగా మనం చూసినట్టయితే లూకా సువార్తలో రాయబడుతూ వచ్చింది, ప్రజలందరూ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం. కానీ ఇక్కడ మనం తెలియజేస్తున్నారు, ఇప్పుడు నేను కూడా తెలియజేస్తున్నాను చూడండి. కానీ మొట్టమొదటి మాట చూసినట్టయితే ఒక గొప్ప శుభవార్తను మనం తెలియపరచడానికి ఆయన ఈరోజు మనం దర్శించాడు. ఎందుకు దర్శిస్తున్నాడు? ఒక గొప్ప శుభవార్తని, ఒక గొప్ప శ్రేష్టకరమైన శుభవార్తని ఆయన మనకు తెలియపరచడానికి, ఆయన మనల్ని దర్శించడానికి ఈరోజు ఇష్టపడ్డాడు. ఏంటి ఆ శుభవార్త అంటే, అడుగో పెండ్లి కుమారుడు అతి త్వరలో రాబోతున్నాడు, ఆకాశం మేఘారుడై మహామహిమతో ఎవరు సమీపించరాని తేజస్సులున్న దేవుని కుమారుడు మహామహిమతో ప్రత్యక్షం కాబోతున్నాడు అన్న శుభవార్తను మనం తెలియపరుస్తున్నాడు. ఆ శుభవార్తను మనం పెడచెవి పెడితే, రండి ప్రకటన గ్రంథం, ఆ శుభవార్త మనం పెడచెవి పెడితే ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథం 7వ మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 7. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును,
ఆయనను పొడిచిన వారందరూ చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి ఏం చేస్తున్నారు? అది శుభవార్త. అదే ఒక రోజు నువ్వు రొమ్ము కొట్టుకునే దినాలు రాబోతున్నాయి. అది రాకూడదంటే ఈ రోజు నువ్వు సరి చేసుకు. ఎందుకంటే దేవుని కుమారుడు ఆకాశం మేఘారుడై మహామహిమతో ప్రత్యక్షం కాబోతున్నాడు. సమయం లేదు, తరుణం లేదు. ఇంకా గర్భిణీ స్త్రీలు నేను పిల్లలకి డెలివరీ పిల్లలకి ఇంకా ఏమవరా కాదు గర్భిణీ స్త్రీలు నేను ప్రసవించాలన్న ఆలోచన మానేయాలి. గర్భఫలం లేని స్త్రీలు నేను గర్భాన్ని ధరించాలన్న ఆలోచన మానేయాలి. అనారోగ్యం నుండి వారిని ఇంకా ఆరోగ్యవంతులు కావాలన్న ఆలోచన మానేయాలి. అయిపోయింది దినాలేక. ఎండింగ్ డేస్ లో ఉన్నాం మనం, చివరి దినాల్లో. దానియేలు గ్రంథం రాయబడుతూ వచ్చింది 70వ సంవత్సరము, 70వ దినముల్లో 70వ సంవత్సరంలో మనం ఉంటాం. అంత్య దినంలో మనం ఉంటాం. శుభవార్త క్రైస్తవులకి, రక్షించబడిన వారికి, మారు మనసు బాప్తిసం పొందిన వాడికి కొంత శుభవార్త. అడుగు మేఘారుడే రాబోతున్నాడు. ఎట్లా రాబోతున్నాడు? కనురెప్ప పాటలో. ఎంత సమయం? కనురెప్ప పాటలో ఆకాశం మేఘారుడై మహామహిమతో అతి త్వరలోనే దిగబోతున్నాడు. ఇక్కడ దినాలు అయిపోయినాయి. గర్భం దాల్చే దినాలు అయిపోయినాయి. పిల్లలకి జన్మనిచ్చే దినాలు అయిపోయినాయి. అనారోగ్యాల కొరకు ఎదురు చూసి ఎప్పుడు స్వస్థత వచ్చింది అనుకునే దినాలు అయిపోయినాయి. అన్ని దినాలు ముగించబడినాయి. ఇప్పుడు ఎండింగ్ డేస్. ఇది చివరి రోజు. ఇది చివరి రోజు అవ్వచ్చు, చివరి దినాలు అయ్యే ఉండవచ్చు కూడా, చెప్పలేము. ఆయన త్వరలో రాబోతున్న దినాలు ఇవి. ఇప్పుడు చెబుతుంటే నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఈ సమయం ఈ వర్తమానం అయ్యే లోపల వస్తాడేమో అనిపిస్తుంది నాకు. చెప్పలేం ప్రియులారా. ఎవరికి వారు సిద్ధపడిపోవడమే. ఈ శుభవార్త, రక్షణ, మారుమనసు బలలో పాల్గొనే క్రైస్తవుడికి మాత్రమే. ఏంటి శుభవార్త అంటే, ఇంకొక కొన్ని దినములు కానీ కొంత సమయంలో కానీ మహామహిమతో నీకు రక్షణ ఇచ్చి నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన మహోన్నతుడైన దేవుని కుమారుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన్ని చూసినప్పుడు బలలో పాల్గొని అవిధేయులై యథాస్థితిగా ప్రతి ఆదివారం బలలో పాల్గొన్నటువంటి క్రైస్తవులు ఒకరోజు రొమ్ము కొట్టుకోబోతున్నారు. దాని సాదృశ్యం ఏంటి చెప్పమంటారా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు బుద్ధి లేని కన్యకలు కనబడుతూ వస్తారు. వారిలో బుద్ధి కలిగిన వారు 5గురు ఉంటారు. పెండ్లి కుమారుడు స్వరం వినటంతోనే తమ దివిటీలు సిద్ధపరచుకున్నారు కాబట్టి ఆ పెండ్లి విందులో ప్రవేశించారు. బుద్ధి లేని వారు వెళ్ళి వచ్చే లోపల తలుపులు వేయబండి. అప్పుడు ఏం జరుగుతుందండి? అయ్యా మాకు కూడా తలుపు తీయమంటే, అసలు మీరు ఎవరో నాకు తెలియదు పోండి అన్నాడు. నేను మిమ్మల్ని ఎరుగను, ప్రభుని నువ్వెవరో ఎరుగననే దినం రాబోతుంది. కాబట్టి గొప్ప శుభవార్త ఏంటంటే, ఆ దినం రాబోతుంది కాబట్టి ఇప్పుడే సిద్ధపడమని చెబుతున్నాడు ప్రభు. ఇప్పుడే సిద్ధపడమని చెబుతున్నాడు. వాళ్ళ దగ్గరికి ఏమని వచ్చావు? ఎలా వచ్చావు? సహోదరి, ఏ కోణంలో బలలో పాల్గొనడానికి వచ్చావు? ఏ మనసుతో బలలో పాల్గొనడానికి వచ్చావు? ఏ ఉద్దేశంతో బలలో పాల్గొనడానికి వచ్చావు? నువ్వు ఏ ఉద్దేశం ఉంటే ఈ రోజు నువ్వు గమనించాల్సి, నువ్వు పెడచెవిని పెట్టిన వినాల్సిన మాట ఇదే. నీకు శుభవార్తే. నువ్వు ఎదురు చూస్తున్న పరిమళ సువాసనతో కూడిన రత్నవరుణుడు, ధవళవరుణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మంది అతి కాంక్షణీయుడు అతి ప్రత్యక్షం కాబోతున్నాడు కొన్ని దినములు, కొంత సమయం. ఇంకా గర్భఫలం రావాలి, ఇంకా నేను పిల్లలకి జన్మనివ్వాలి, ఇంకా నేను జాబ్ సంపాదించుకోవాలి, ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి, ఇంకా నా జీవితం, నా ఇల్లు కట్టుకోవాలి, ఇంకా నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనుకునే దినాలు అయిపోయింది. లేదు, ఈ దినములు ఎండింగ్ దినాలు ఇవి, ముగింపు రోజులు ఇవి. నీకు శుభవార్త, అదే శుభవార్త, ఇంకా మించి శుభవార్త లేదు. ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వర్తమానం అయ్యే లోపల రావచ్చు, ఇంటికెళ్ళే లోపల రావచ్చు, రేపు రావచ్చు, ఈ రాత్రి రావచ్చు, ఎల్లుండి రావచ్చు, వాక్యం చెప్పేటప్పుడే రావచ్చు. జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. యేసు ప్రభు వారు అతి కొద్ది దినములలో రాబోతున్నాడు. కొద్ది సమయంలో దగ్గరలో ఉన్నాడు ఆయన. గుర్తుపెట్టుకు, ఇదే నీకు శుభవార్త. ఎందుకు తెలుసా ఈ శుభవార్త? దారి తప్పిపోయిన మన జీవితం సరి చేసుకోవడానికి. ఎందుకు ఈ శుభవార్త? వంకర జీవితాలు, సర్ప స్వభావం లాంటి సర్పం లాంటి జీవితం, దారి తప్పిపోయిన మన జీవితం, తప్పిపోయిన కుమారులా కూడా మనం బల దగ్గరికి వచ్చి కనీసం ఈ రోజైనా సరి చేసుకుంటే
ఆ శుభవార్త నీ జీవితంలో మంచిగా జరిగింది, నెరవేర్చబడింది. కానీ గుర్తుపెట్టుకో, ఇది ముగింపు రోజులు. ఇదే నీకు శుభవార్త. నువ్వు సరి చేసుకోవాలన్నది నీకు చెప్తున్నా. నీ రోజులు అయిపోయినాయి, నా రోజులు అయిపోయినాయి. నీవు నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్న రోజు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? సరి చేసుకో. ఇంకా అంతమించి శుభవార్త నీకేం చెప్పలేవు. ప్రజలందరూ ఎదురు చూసేది ఏంటి తెలుసా? ఏ రోజు యేసు ప్రభు వస్తాడో చెప్తే ఆ రోజు సరి చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఆ రోజు పరిశుద్ధులుగా మారదాం అనుకుంటారు. ఆ శుభవార్త ఈ రోజు చెప్పారు, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు, నీ జీవితం కన్నా బలహీనత సక్క పెట్టుకో. ఇంత మించి శుభవార్త నేను చెప్పలేను. ఆయన రాబోతున్నాడు, నీ జీవితం చక్కగా లేకపోతే ఇక పరవశిని పాట పాడుకుంటా నరకానికి వెళ్ళినట్టే. ఇది మొదటి మాట. ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి ఆయన శుభవార్తను పెట్టకోకుండా శ్రద్ధ కలిగి ఉంటారు, వాళ్ళు ఎత్తపడతారు. ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మనల్ని ఆయన కుమారుని ద్వారా మనం దర్శించడానికి మెయిన్ రీజన్ ఇదే. శుభవార్త చెబుతున్నాడు ఈరోజు. ఆయన మనం దర్శించడానికి మెయిన్ రీజన్ ఏంటి? సంఘం విడవబడకూడదు, సంఘం ఎత్తబడాలని దర్శిస్తున్నాడు. సంఘం ఎత్తబడే దినములు ఆసన్నమైంది. కాబట్టి నీకు చెప్పే శుభవార్త ఏంటంటే, నీలో బలహీనతలు సరి చేసుకోమని శుభవార్త చెబుతున్నాడు. సరి చేసుకుంటే ఎత్తబడతాం, సరి చేసుకోకపోతే విడవబడతాం. అది మన వ్యక్తిగత జీవితం. చెప్పాల్సిన ధర్మం నాది. వింటారా లేదా, సరి చేసుకుంటారా లేదా అన్నది చాయిస్ ఎవరు. బట్ నేనేం చేయటానికి లేదు. ఇది మొదటిది. రెండు, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం మనకిచ్చి మనల్ని యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి దర్శించడానికి ఈరోజు మనం దర్శించడానికి రెండో కారణం. రెండు దేవునికి వాక్యం చూస్తున్నారు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. చాలనా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక మాట ఏంటంటే, ఆయన ఇర్మీయా గ్రంథం 10వ వచనంలో అంటాడు, ఆయనే మనల్ని దర్శించడానికి కాదు, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం మనకిచ్చి మరలా క్రీస్తు యేసు ఆయన కుమారుడైన యేసు ప్రభువారిలో ఈరోజు మనల్ని దర్శించడానికి రెండో రీజన్ ఏంటి తెలుసా? రెండో కారణం ఏంటంటే ఆయన ఇక్కడ రాయబడుతూ వచ్చింది 11వ వచనంలో కూడా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదను, రాబో కాలం మంది మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన దేశంలో కానీ హానికరమైన కావట. దేహోవాక్కు. కాబట్టి రెండో మాట ఏంటంటే, సమాధానం పొందడానికి మనకి ఆయన సమాధానం పరిపూర్ణంగా మనకి ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు నేను స్ట్రైట్గా చెబుతున్నా, ఈరోజు ఎవరేమనుకున్నా, నీకు సేవకుడితో సమాధానం లేకపోతే ఈరోజే సమాధానం పడు. ఇక నీకు సమయం ఉండదు. తోటి విశ్వాసంతో నీకు సమాధానం లేకపోతే బల్ల దగ్గర రాకముందే సమాధానం పడిపో. ఈరోజే ఇంకొక రోజు వచ్చింది, ఇంకొక గడి వచ్చింది, ఇంకో దినం వచ్చింది. మన నరకానికి వెళ్ళే రోజు రాబోతుంది. సేవకుడితో సమాధానం లేకపోతే ఈ క్షణమే క్షమాపణ అడిగాయి. తోటి విశ్వాసతో సమాధానం లేకపోతే ఈ రోజు అడిగాయి. భర్తతో సమాధానం లేకపోతే ఈ రోజే సమాధానం పడిపో. భార్యతో సమాధానం లేకపోతే ఈ రోజే సమాధానం పడిపో. నీ పిల్లలతో నీకు సమాధానం లేకపోతే ఈ రోజే సమాధానం పడిపో. నీ తల్లిదండ్రులతో నీకు సమాధానం లేకపోతే ఈ రోజే సమాధానం పడిపో. నీ స్నేహితులతో నీకు సమాధానం లేకపోతే ఈ రోజే సమాధానం పడిపో. నీ రక్త సంబంధికులతో నీకు సమాధానం లేకపోతే ఈ రోజే సమాధానం పడువు. ఇక నీకు అవకాశం లేదు. ఆయన అట్టగా చెబుతాడు, ఇంకా చాలా టైం ఉంది అనుకుంటావా? బుద్ధి లేని కనికలు ఏం చేశారు? టైం ఉందనే అనుకున్నారు. వాళ్ళ టైం వచ్చింది. తలుపు తెరవని టైం వాడికి వచ్చింది. నీకు ఆ టైం ఇవ్వకూడదన్నదే ప్రభు ప్రణాళిక, ప్రభు ఉద్దేశం అదే. నీకు ఆ టైం రాకూడదు. ఏ టైం నీకు రావాలా? ఆ తెరవబడిన తలుపులో కూడా నువ్వు వెళ్ళే టైం నీకు రావాలి. కానీ నీ టైం తలుపు ముయ్యబడినటువంటి స్థితిలోకి రాకూడదని ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు మనల్ని. ఎందుకు దర్శిస్తున్నాడు? ఆయన సమాధానం మనం పొందుకోవాలని, ఆయన సమాధానాన్ని మనం సంపూర్ణంగా తీసుకోవాలని, సంపూర్ణంగా కలిగి ఉండాలని ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దర్శించడానికి దేవుడు ఇదే రీజన్. మొట్టమొదటి రీజన్ ఏంటి? ఆయన శుభవార్త నీకు తెలియపరచడానికి. రెండు, ఆయన సమాధానం నీకు ఇవ్వడానికి.
ఎవరైతే ఆయన సమాధానం విషయంలో లేదా ఇతరులతో సమాధానం పడే విషయంలో అశ్రద్ధగా ఉంటారో, అది సేవకుడైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, విశ్వాసులైనా, దేవుని బిడ్డలైనా, సహోదరుని ఎవరైనా సరే దేవుని రాజ్యానికి వెళ్ళరు. అందుకే నేను పులిపేట మీద ఉన్నప్పుడు ఎవరితోనైనా క్షమాపణ అడుగుతా. నేను ఊరకని అట్లా నేను ఏదో తప్పు చేసి అడుగుతున్నాను అంటున్నారు కొంతమంది. తప్పు చేసి కాదు, మీరు అట్లా ఊహించుకుంటారేమో. నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని క్షమాపణ అడుగుతున్నా. ఏమో మీతో సమాధాన పడకపోతే దేవుని రాజ్యంకి వెళ్ళకుండా నేను ఆపివేయబడతానేమోనని. పులిపేట మీద ఉన్నప్పుడే ఎవరైనా నాకే కీడు చేసినా, నేను ఎవరికైనా కీడు చేసిన అనుకున్నా క్షమాపణ అడుగుతా. అదేదో నేను తక్కువైనట్టు కాదు, అదేదో నేను తప్పులన్నీ చేసేసి మీరు మాత్రం నీతిమంతులని కాదు. నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నాకు అది కావాలి. నేను ఎందుకు వెళ్ళాలా? నువ్వు సమాధాన పడపోతే నువ్వు వెళ్ళాలా లేదన్నది నీ డిసిషన్. నా తీర్మానం ఏంటి? నువ్వు నా ఏళ్ళ తప్పు చేసినా, నేను నీ ఏళ్ళ తప్పు చేసినా క్షమాపణ అడగడం నా ధర్మం. ఎందుకు దేవుని సమాధానం కలిగి నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఒకవేళ ఎదుటి వ్యక్తి నేను సమాధాన పడుతున్నా, క్షమించకపోతే అది నీకైనా నాకైనా తీర్పుకుండేది, అది దేవుని చిత్తం. కాబట్టి రెండో కోణం ఏంటంటే, ఆయన మనం దర్శించడానికి ఇదే మెయిన్ రీజన్. సజీవులమైన మనల్ని, జీవం కలిగిన మనం దర్శించడానికి రెండో రీజన్ ఏంటి? మొదటి మాట ఏంటి? మొదటి కారణం ఆయన శుభవార్త మనకు చెప్పడానికి. రెండోది ఏంటి? ఆయన సమాధానం మనకి ఇవ్వడానికి. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చిన మనం ఆయన సమాధానం లేకుండా బల్లలో పాల్గొంటే, ఇతరుల ఎడలు కూడా దేవుని సమాధానం లేకుండా నీవు నేను బల్లలో పాల్గొంటే ఓ రోజు తీర్పులోకి వస్తావు. నువ్వు సమాధానం పట్టడానికి కూడా టైం ఇవ్వడక దేవుడు. ఫరోకి ఏం చేశాడు? ఫరో యొక్క జీవితం ఏముంది? దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఇక దేవుడే కఠినం చేసేసాడు తన హృదయం. ఇంకా వేస్ట్ నీకని దేవుని వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అప్పుడు ఏమైంది? సముద్రంలో మునిగిపోవడం కాదు, దేవుడు చంపేశాడు సముద్రంలో. మాట చెప్పనండి, ప్రాణాన్ని తీసేసుకున్నాడు సముద్రంలో, నడి సముద్రంలో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే తరుణం తీసుకోవాలి. ఎట్లా మారుమోసు పొందేవాడు తెలుసా? ఓసారి మోషే వచ్చి వడగంట పడిన తర్వాత మోషేని పిలిపించేవాడు. అయ్యా మీ దేవుడు ఈ వడగంట పోయేటట్టు ప్రార్థన చేయి, నేను మీ దేవుడిని మీరు సేవించుకోవచ్చు అని మారుమోసు పొందుతాడు. మరలా యథాస్థితే, మరలా కప్పలు వస్తున్నాయి, మరలా అదే స్థితే, ఏటి నీళ్ళు రక్తంగా మారుతున్నాయి. మారుమోసు అంటే దేవుడు నన్ను క్షమించడం కూడా ప్రార్థన చేయంటాడు, మరలా చేస్తానే ఉంటాడు. ఇదే మారుమోసు లేని వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు. దేవుని ప్రజలతో, దేవునితో సమాధానం లేకుండానే ఎర్ర సముద్రంలో నడి మధ్యలో ప్రాణాన్ని దిక్కుదోచని స్థితిలో కోల్పోయాడు. ఆ జీవితం మనకు రాకూడదని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మనం దర్శించడానికి, ఆయన మనతో మాట్లాడటానికి, మనల్ని సంధించడానికి మెయిన్ రీజన్ ఇదే. మనం అందరితో అందుకే బైబిల్ సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండాలి. మీరట ఏం కలిగి ఉండాలా? నేను డైరెక్ట్ చెబుతున్నా, ఎవరైనా నన్ను గురించి బాధపడ్డా, నేను అన్న మాటల విషయమై, నా ప్రవర్తన గురించి కానీ, నా ఆలోచన గురించి బాధపడి ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను మరలా క్షమాపణ అడిగేదాకా నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు. ఎవరైనా తప్పుగా నా గురించి, నేను మీ గురించి ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే నాకు సమాధానం అవసరం. మీరు ఎట్లా ఉండాలి, నేనైతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అది నా ఆశ. నేనే సేవకుని క్షమాపణ అడుగుతున్నట్టే మీరేం చేయాలా? అడగకోకుండా కూర్చోవాలి. అంతేనా? అడగాలి. బల్లలో పాల్గొనకు అందరికి 2 నిమిషాలు టైం ఇస్తా. చివరిలో నేను మర్చిపోయిన గుర్తు చేయండి. అందరికి 2 నిమిషాలు టైం ఇస్తా. మీరు లేచి వెళ్ళి ఎవరెవరితో సమాధాన పడాలి అందరితో సమాధాన పడండి. ఇది మన సావాసంలో లేదు, కొత్తగా రూల్స్ పెట్టాడని పనికిమాల చెత్త ఆలోచన తీసుకురావాకండి. బల్ల దగ్గర నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నా. 2 నిమిషాలు ఇస్తా. నువ్వు ఎవరి మీద అసమాధానం, నేనైతే ఇక్కడే చెప్పేస్తున్నా, మీరు ఫలానా చెప్పను కానీ ఎవరెవరికి నా గురించి కోపం ఉందో, లేకపోతే నేను ఎవరి గురించి కోపడ్డానో అందరూ మీరు క్షమించండి. నేనైతే డైరెక్ట్ అడిగేశాను. మీరు అందరికీ తెలిస్తే మళ్ళీ పరుగు పోయింది అనుకుంటారు, ఏమనుకుంటారు? 2 నిమిషాలు టైం ఇస్తా ఖచ్చితంగా. ఇది సంఘానికి విరోధమైంది కాదు. క్రమం లేదు అది అని చెప్పొద్దు, నాకు తెలుసు. మీకంటే ఎక్కువ క్రమం తెలిసినోండి. క్రమం తెలిసిన సేవకుల దగ్గరే క్రమాన్ని నేర్చుకుని వచ్చినోండి. లేకపోతే ఇక్కడ ఎన్ని రోజులు ఎందుకు నిలబడేవాడిని? వెళ్ళి 2 నిమిషాల్లో ఎవరితో సమాధాన పడాలో, ఏ విషయంలో సమాధాన పడాలో, ఎందుకు సమాధాన పడాలో వెంబటే ఆలస్యం చేయకోకుండా సమాధాన పడండి. 2 నిమిషాలు.
ఆ సమాధానానికి టైం ఇచ్చిన నువ్వు పొందకపోతే ఓ రోజు దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. దేవుడు ఈరోజు మనల్ని వాక్య వెలుగులో దర్శిస్తున్నాడు. ఎందుకు? నీకు శుభార్త చెప్పి నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని. 2, నువ్వు దేవుని సమాధానాన్ని కలిగి జీవించాలని ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఆ సమాధానాన్ని కోల్పోయావా? యేసు ప్రభువారినే నువ్వు కోల్పోయినట్టు. సమాధానకర్త ఎవరంటే యేసు ప్రభువారే. ఈరోజు నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది కోల్పోయావా? నష్టపోతావు. ఇది 2. 3వ కోణం, ఆయనే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి చేసి ఆయన కుమారుడైన యేసు ప్రభువులో ఈరోజు మనం దర్శించడానికి 2వ రీజన్ ఏంటి? 2వది, ఆయన సమాధానం మనకి ఇవ్వడానికి మనం అందరితో సమాధానం కలిగి ఉండాలని దర్శిస్తున్నాడు. 3వదిగా చూసినట్టయితే రండి, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. చాలండి. నా కోపాగ్ని మండుచు కాపుర్ల మీద పడును, మేకలను నేను శిక్షించదును. సైన్యం అధిపతియగు యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వములు వంటి వారుగాను చేయను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది. 3వదిగా, ఆయన మనల్ని ఈ రోజు దర్శించడానికి కారణం జీవం కలిగి క్రీస్తు సజీవులైంది. క్రీస్తు యొక్క జీవం కలిగిన మనల్ని ఆయన దర్శించడానికి ఈ రోజు దర్శించడానికి 3వ రోజున ఏంటి తెలుసా? 3వ మాట చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? అశ్వములు అంటే అర్థం ఏంటి? అశ్వము అంటే అర్థం ఏంటి తెలుసా? అశ్వము అంటే అమ్మా రెఫరెన్స్ చెప్పాలా? ఏ ఊర్లో ఉంటారు? జకర్యా 10వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం ఏమనుంది? చివర్లో చదవాలి. అశ్వములు అంటే అర్థం ఏంటి? గుర్రం. ఒక క్రైస్తవుని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు తెలుసా? ఈరోజు ఆయన దర్శించడానికి మెయిన్ రీజన్ ఇదే. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఎలా ఉండిద్దో అంత ధైర్యవంతులుగా సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనం సువార్తకి వెళ్తే మనలోనే యుద్ధం జరిగింది. ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి తిడతాడో. ఎక్కడ జరిగింది? సువార్తకి వెళ్తే. ఇంకా మన ధనిలో మన స్పేస్ ఉంది. నార్త్ ఇండియన్స్ చూడండి, ఎన్ని కష్టాలు తెలుసా, ఎన్ని ఇబ్బందులు. ఆ మధ్యకాలంలో చూసే మణిపూర్లో ఎన్ని అగాత్యాలు జరుగుతూ వచ్చినాయి, ఎన్ని ప్రమాదాలు, ఎంత భయంకరమైన స్థితి. మనకు అన్ని ఉండాలి నోట్లోసేనే. ఏంటది? అది సువార్త చేసుకునే ద్వారం ఉంది, సువార్త చేసుకునే అవకాశం ఉంది, సువార్త చేసుకునే మార్గం ఉంది, దేవుని రాజ్యం కొరకు అనేకులు తీసుకెళ్లే మార్గం ఉంది. కానీ మనం ఏం చేయం. మనకున్న స్పెషాలిటీ అదే, ప్రత్యేకత అదే. కానీ యోధా వారి గురించి ప్రభు అన్నాడు, నేను దర్శించి వారిని రాజకీయ అశ్వములుగా, ఒక మాట చెప్పాలంటే యుద్ధానికి వెళ్ళే గుర్రములాగా వారిని నేను సిద్ధపరుస్తాను. అలా సిద్ధపడాలి మీరు అంటున్నాడు. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఏం చేసింది? ఇంకాసేపు పడుకుంటాను, ఇంకాసేపు తింటాను, ఇంకాసేపు ఆగిన తర్వాత, ఇంకో కొద్దిసేపు ఆగిన తర్వాత అనిద్దా. మనిషి ఎక్కితే అసలు సర్రమని పరిగెత్తిద్ది, ఇక ఆగడానికి అవకాశం లేదు. అది ఇక పరిగెట్టడే, యుద్ధానికి వెళ్ళటమే. నీటి గుర్రం గురించి ఒక మాట ఉంది, నత్తనాడుకుంటుందమ్మా. నత్తనాడుకుంటుంది. నత్తనాడకంటే ఇది నత్తనాడకండి. ఒక స్టెప్ వేసిద్ది, ఇంకో స్టెప్కి వెళ్తానికి దానికి టైం తీసుకునేది. ఆ నడక క్రైస్తవ జీవితంలో పనిచేది. ఎప్పటికప్పుడు నువ్వు రెడీ అయి ఉండాలి. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఎలా ఉంటుందో అలా గంతులు వేస్తూ సిద్ధపడి ఉండాలి. అది ప్రభు ఈరోజు దర్శించడానికి 3వ రోజు అదే. యుద్ధానికి వెళ్ళే గుర్రం. ఓ రోజు యుద్ధం చేయబోతున్నావు. ఎక్కడ చేయబోతున్నావు? ఇప్పుడు చేసే యుద్ధాలు వేరు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఇంకా పాత నిబంధనలో కూడా చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది. ఏమని తెలుసా? ఒక రోజు మేకాయలు దూతల పరిశుద్ధులు కలిసి సాతానుతోనే యుద్ధం చేయబోతున్నారు. మనం ఎక్కడ? సాతానుతో. అప్పుడు సాతానుతో యుద్ధం చేసినప్పుడు మీరందరూ మొదలుపడి నేను వెనకాల ఉంటారని చెప్పి అనవచ్చు అనేవాళ్ళు కొంతమంది ఉంటారులే. అలా కాదు, వాడు పోయిన తర్వాత వాడికి దెబ్బ తగలపోతేనేమో నేనే అందాం, వాడికి దెబ్బ తగిలితే
మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నట్టు ఉండరు. మీకాయేలు దూతలతో సాయంత్రం కూడా పరిశుద్ధులతో సాతానుతో యుద్ధం చేయబోతున్నాం మనం. నువ్వెవరో తెలుసా? నీకు కనబడకోకుండా నీ జీవితాన్ని నాశనం చేసి, నీ ప్రవర్తన నాశనం చేసి, నిన్ను నరకాన్ని పడవేసి, కనబడకోకుండా దురాత్మల సమూహంలో ఉన్న సాతానుతో యుద్ధం చేయబోతున్నాం ఒకరోజు. మరి ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? మీకాయేలు దూతలు మాత్రమే, పరిశుద్ధులు మాత్రమే గెలవాలి, ఇంకెవరు గెలవరు. అప్పుడు ఉంది, ఇప్పుడు రాజ్యము శక్తి బలమును మన దేవుని వాయను. అప్పుడు సాతాను తీసుకెళ్ళి 1000 ఏండ్లు నరకంలో బంధిస్తాడు దేవుడు. బా, ఎంత గొప్ప ధన్యత దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళే గుర్రం వలె సిద్ధంగా, అంటే గుర్రం అంటే గుర్రాలనే కాదండి, అంత శక్తితో, అంత బలంగా, అంత ఆసక్తిగా సిద్ధపడితేనే ఒకరోజు నువ్వు సాతానుతో యుద్ధం చేయగలుగుతావు. ఆ సిద్ధపాటు లేకపోతే చేయటం కష్టం. మనం ఎలా ఉండాలి? యుద్ధానికి వెళ్ళే గుర్రం వలె అంత పౌరుషంగా, అంత నిజాయితీగా, అంత నిక్కర్సుగా, అంత పట్టుదలగా, అంత విశ్వాస జీవితంలో సిద్ధంగా ఉన్నామా? కొంతమంది ప్రార్థన చేస్తేనే ఏదో చేసుకుంటూ వెళ్తారు చిన్నగా. అది పెద్ద చేయమని కాదండి, మన స్పీడ్ ఎంత ఉందో అర్థమైపోయింది. కొంతమంది ప్రార్థన చేస్తే టాపులు వేసిపోయింది ఈ యొక్క రేగులు మొత్తం. ఇక్కడ స్పీడ్ ఎక్కువ తక్కువ అని కాదు, మనం ఏ పొజిషన్లో క్రైస్తవ జీవితం ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, అసలు మనం ఎలా సిద్ధపడుతున్నాం, దేని కొరకు సిద్ధపడుతున్నాం. అసలు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కొరకై ఈ లోకంలో నిన్ను అడ్డగించే వాటి విషయంలో యుద్ధానికి వెళ్ళే గుర్రం లాగా నువ్వు యుద్ధం చేయాలి. యుద్ధానికి వెళ్ళే గుర్రం మనుషులను చూస్తే ఆగిపోదు. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఆ మనుషుల చేతిలో ఉన్న డాళ్ళు కానీ ఈటెలు కానీ చూస్తే ఆగిపోదు. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఆ మనిషి శిరస్సు మీద ఉన్నటువంటి చిరస్థానం చూసి ఆగిపోదు. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఆ ముందులున్న సైన్యాన్ని చూసి ఆగిపోదు. ఎవడొస్తే నాకేంటి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలని వెళ్ళిపోయింది. అలా ఉండాలి. యుద్ధం రాజకీయ అశ్వములుగా, రాజకీయములు యుద్ధములుగా చేయగలడేమో కానీ మనం ఎలా ఉండాలా? ఈరోజు దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకు దర్శిస్తున్నాడు అంటే, మూడోదిగా యుద్ధానికి వెళ్ళే గుర్రముల వలె మనం సిద్ధపడాలి. అంటే అలా సిద్ధపడి మనకు అవసరం. యుద్ధానికి వెళ్ళే గుర్రం ఏం చేస్తుంది? ఆ గుర్రానికి మొదటే భోజనం పెట్టేస్తారు, మొదటే వాటర్ ఇచ్చేస్తారు, దాన్ని శుభ్రం చేస్తారు, దాన్ని క్లీనింగ్ చేస్తారు, దానికి మొట్టమొదటే అన్ని పెట్టేసి కొంత సమయం తర్వాత దాన్ని తీసుకెళ్లి యుద్ధానికి సిద్ధం చేస్తారు. నీకు భోజనం పెట్టే టైం అయిపోయింది, నిన్ను కడిగే టైం అయిపోయింది, నేను శుద్ధి చేసే టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు యుద్ధంలో నిలబడబోతున్నా, యుద్ధం చేయబోతున్నటువంటి అశ్వంలాగా మనం ఉండబోతున్నాం. ఇప్పుడు మన యుద్ధం ఉంది, ఏం చేయగలుగుతాం? మనలో మనమే యుద్ధాలు చేసుకుంటుంటే, ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఏం మంచిది కాదు, ఆ మంచిది కాదు, మనలో మనం యుద్ధాలు చేసుకుంటుంటే ఇంకా శత్రు మీద ఏం యుద్ధం చేస్తాం? యుద్ధం చేయడానికి, సాతానుతో యుద్ధం చేయడానికి ఎలా సిద్ధపడి ఉంటాం? కాబట్టి అన్ని నీవైనా నేనైనా అన్నిటినీ ఈ రోజు నుంచి సమస్తం చేసుకుని అందరూ ఐక్యతతో వెళ్ళిపోవడం. యుద్ధానికి వెళ్ళే గుర్రంలాగా యోధావారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అలా నేను మిమ్మల్ని కూడా సిద్ధపరచాలి, అలా మీరు కూడా యుద్ధానికి వెళ్ళే గుర్రంల వల్ల సిద్ధపడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు పౌరుషం అంటే వేరే రీతిలో తీసుకోవాలండి. మేసాలు మెలేయటం కాదు పౌరుషం. దేవుని కొరకు నేను ఎలా ఉన్నా, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నా, ఎలాంటి ప్రవర్తన నాలో ఉంది, నేను ఇలా ఉండాలి, ఇలా జీవించాను అన్న అతిశయ కారణం అన్న ఉందా? లేదు. అని అది కలిగి ఉండాలి. ఇదన్నమాట 3.